హలో అండి. నమస్తే. నేను మీ శ్రీనివాస్‌ని. ఈరోజు గ్రీన్ ఎగ్ మసాలా చేస్తున్నా. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూస్తూనే నోరూరిపోతుంది చూడండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత మంచిగా వచ్చిందో గ్రీన్ ఎగ్ మసాలా. మీరు కూడా ట్రై చేయండి ఈరోజు. వెరీ ఈజీ ప్రాసెస్ అండి. ఓన్లీ ఎగ్ మసాలా ఎంత మంచిగా ఉంటుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్‌గా ఉంటది ఎగ్ మసాలా. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చండి. వెరీ ఈజీ. వెరీ టేస్టీ ఉంటది. చాలా బాగుంటదండి. ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క ఎగ్గు మెల్లగా వేయాలి. ఒక్కొక్క ఎగ్గు మెల్లగా వేయాలి. ఎందుకంటే అది ఆయిల్ జిల్లుతుంది పైకి. ఎగ్గులకు మంచిగా ఘాట్లు పెట్టాలి. ఒక్కొక్క ఎగ్గుకు తీసుకొని ఘాట్లు పెట్టి మంచిగా ఇందులో ఆయిల్ వేసుకున్నాం అనుకో అది పేలిపోదు అన్నట్టు. లేకుంటే పలిగిపోతాయి లోపల. అందుకోసం మెల్లగా కలపాలి. అన్నీ ఒక్కొక్కటి వేసిన తర్వాత మెల్లగా కలపాలి. కలిపి మంచిగా ఫ్రై చేయాలి వీటిని ఆయిల్‌లో. మెల్లగా కలుపుతూ ఇట్లా మెల్లగా కలుపు చూడండి ఎట్లా చేస్తున్నా. మెల్లగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇట్లనే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కిందికి మాడిపోతుంది లేకుంటే అందుకోసం మెల్లగా కలుపుతూ ఫ్రై చేయాలి. మంచిగా మెల్లగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత అట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు చేయాలి. చేసిన తర్వాత మనం ముందుగా పసుపు తీసుకోవాలండి ఒకసారి. కొంచెం అంత పసుపు తీసుకొని పసుపు మీదకెళ్ళి వేసుకొని ఇంకోసారి కలుపుకుందామండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం ఇంకోసారి. మంచిగా దానికి పట్టుకోవాలి. లోపల దాకా వెళ్ళాలి పసుపు కూడా. అందుకోసం పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అది మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకుందామండి. బాగా కాదు, కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా దీన్ని కూడా మంచిగా లోపలికి వెళ్ళే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మెల్లగా కలపాలి. లేకుంటే అవి పలిగిపోయి మన మీదకి జల్లుతాయి. చిన్న మంట మీద మంచిగా లో ఫ్లేమ్ పెట్టి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కొంచెం అంత కారం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇట్లా మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద, లేకుంటే కారం ఉప్పు అన్నీ మాడిపోతాయి కాబట్టి చిన్న మంట మీదనే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మంచిగా కలుపుతూ ఉండాలి. ఎప్పటికన్నా కానీ చెంచా పక్కకు పెట్టకండి. కలుపుతూ ఉండాలి. అట్లా కలుపుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళాలి. ఓకేనా. పక్కన పెట్టేసుకుందామండి. ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువనే వేసుకుంటున్నాను నేను. మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది. అందుకోసం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై కావాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇందులో వేసుకుందామండి. 2 పెద్ద సైజువి తీసుకోవాలి ఉల్లిగడ్డలు. అవి సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకుందామండి. 2 ఎల్లిపాయలు పులిసిన తర్వాత ఇందులో వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు కొంచెం అల్లం వేసుకుందామండి. అది కూడా అల్లం కొంచెం ఎక్కువనే ఉండాలి. అల్లం వేసుకుందాం. ఎల్లిపాయలు అల్లం అనేది కొంచెం ఎక్కువ వేయాలండి. వేసి ఒకసారి కలుపుకుందామండి. కొంచెం మంచిగా కలుపుకుందామండి. కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా మంచిగా కలపండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొన్ని పల్లీలు వేసుకుందామండి. వేయించిన పల్లీలు కొన్నన్ని వేసుకొని, బాగా వేయకండి, కొన్నన్ని వేయించిన పల్లీలు వేసుకొని ఇంకోసారి మంచిగా కలుపుదామండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఎర్ర కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం ఫ్రై చేస్తే మంచిగా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకుందామండి. ఇట్లా మంచిగా చూడండి ఎట్లా కలుపుతున్నాం. అట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం. అట్లా మంచిగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లా కలిపిన తర్వాత మనం కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి. కొన్ని వాటర్ వేసుకుందాం. సగం గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందామండి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అంత మూత పెట్టండి. మూత పెట్టుకుందాం. కొంచెం ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మూత తీసి కలుపుకుందామండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయండి చూడండి. ఇట్లా కొంచెం మంచిగా ఉడకాలి. నీళ్ళు వేసిన తర్వాత మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకుందాం. సకలాలు కలిపి మనం
పక్కన పెట్టేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసుకుందాం మనం. ఇప్పుడు ఫ్రై చేసుకునేవన్నీ దీంట్లో వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం, పల్లీలు ఈ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. మళ్ళీ మెంతి కూర వేసుకుందామండి. కొంచెం అంత మెంతి కూర, ఇంకా కొంచెం అంత కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం అంత పుదీనా కూడా వేసుకుందామండి. కొంచెం బాగా కాకుండా పుదీనా కొంచెం అంత వేసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ వేసుకుందామండి కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఇప్పుడు 4 లవంగాలు వేసుకుందామండి. దాని తర్వాత 3 యాలకులు వేసుకుందాం. 3 యాలకులు వేసుకున్న తర్వాత కొంచెం అంతా దాల్చిన చెక్క వేసుకుందామండి. కొంచెం అంతా దాల్చిన చెక్క వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం ఒకసారి. కొంచెం అంతా ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడుతుంది కాబట్టి ఇప్పుడే మనం మంచిగా చూసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడుతుంది, అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి దీన్ని. చూడండి ఇట్లా కలుపుతూ మంచిగా రౌండ్గా కలపాలి దీన్ని. కలుపుతూ ఉంటేనే మాడది, ఎందుకంటే లేకుంటే తొందరగా మాడిపోతుందండి. అందుకోసమే మంచిగా కలుపుతూ ఉండాలి దీన్ని. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో గ్రీన్ కలర్. దీన్నే గ్రీన్ మసాలా అంటారు, ఎగ్ గ్రీన్ మసాలా. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. దీంట్లో ఏం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి గ్రైండ్ పట్టుకొని దీంట్లో వేసిరనుకో ఒకటేసారి అందులో ఏం లేదండి. చూడు ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడంటే మంచిగా ఫ్రై అయింది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది. అయినా ఇంకా మంచిగా అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇట్లా మంచిగా కలపండి దీన్ని. కలుపుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది దీనికి. ఇట్లా మంచిగా కలపాలి అడుగంటకుండా. మంచిగా కలిపిన తర్వాత చూడండి ఆయిల్ ఇట్లా మంచిగా పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర పొడి వేసుకుందామండి. దాని తర్వాత మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందామండి. అడుగంటకుండా చూసుకోవాలి, మంచిగా కలపాలండి. లేకుంటే తొందరగా అడుగంటుతుంది. చూడండి అట్లా తొందరగా అడుగంటుతుంది కాబట్టి మాడిపోతుంది. అందుకోసం మంచిగా కలుపుతూనే ఉండాలి. ఎప్పుడు కలిపితేనే మంచిగా ఉంటుంది, లేకుంటే మాడింది అనుకో కొంచెం టేస్ట్ బాగా రాదు. చూడండి మంచిగా ఇట్లా కలుపుతూ సేమ్ నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేయండి. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అట్లా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కావాల్సి అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇట్లా మంచిగా అడగంటకుండా మంచిగా కలపండి. ఇప్పుడు తొందరగా అడగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన వరకు కలుపుతూ ఉండాలి. ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం పెరుగు తీసుకుందామండి. 1/2 కప్ పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకుంటే దీని టేస్ట్ మంచిగా ఉంటుంది. మంచిగా పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుదామండి. పెరుగు వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. మీరు పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. పెరుగు వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకుందామండి. కలుపుతూనే ఉండాలండి ఎప్పటికన్నా కానీ. కలుపుతూనే ఉంటేనే అది అడుగంటది. మంచిగా కలిపిన తర్వాత చూడండి మంచిగా ఆయిల్ పైకి వస్తుంది. దీనికి కూడా మంచి గ్రీన్ కలర్ మస్తు మంచిగా ఉంటుందండి. టేస్ట్ మంచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందండి. చూడండి ఆయిల్ ఎట్లా పైకి వస్తేనే ఇది మంచిగా ఫ్రై అయినట్టు. మసాలా ఎప్పుడన్నా కానీ ఆయిల్ పైకి వస్తేనే ఫ్రై అయినట్టు. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం చూడు, అదే పావులా వాటర్ కలిపి కొన్ని దీన్నే ఇందులో వేసుకుందాం. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ మసాలా దాంట్లో ఉంటుంది కాబట్టి అది ఇందులో కలిసిపోతుంది. చూడండి నీళ్ళు పోసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకొని ఇంకా మీరు కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాతనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు ఇంకిపోతాయి కదా. మనం ఇంకా కొన్ని నీళ్ళు పోసాను. చూడండి నీళ్ళు పోసిన తర్వాత వాటర్ వేసుకున్నాక మంచిగా కలుపుకుందామండి. బాగా వాటర్ వేస్తే మంచిగా ఉండదండి. ఇదే వాటర్ మంచిగా ఉంటుంది. మంచిగా కలుపుకొని ఇట్లా రావాలండి. దీనికి ఇప్పుడు మనం ఇంకోసారి కలిపి మూత పెట్టుకుందామండి. మంచిగా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా వచ్చిందో. చూడండి గ్రీన్ ఎగ్ మసాలా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. చూడండి దీంట్లో మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గులు ఉన్నాయండి. ఫ్రై చేసుకున్న ఎగ్గుల్ని
ఒకటి ఒకటి మెల్లగా వేసుకుందాం. ఎక్కువ కలపొద్దు అది వేసిన తర్వాత. చూడండి రెడ్ కలర్ ఎగ్గులు ఎట్లా కనబడుతున్నాయి మంచిగా. దీంట్లో వేసుకున్న తర్వాత ఎక్కువ ఇట్లా ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఎందుకంటే అట్లా మొత్తం కలపొద్దండి. ఎగ్గులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం ఎగ్గులు వేసిన తర్వాత కొంచెం ఇట్లా లైట్గా కలుపుకోవాలి. మొత్తం కలపాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్ కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా మెల్లగా కలుపుకున్న తర్వాతనే కొంచెం అట్లనే ఉంచాలి. దాని మీద మూత పెట్టకండి. ఇప్పుడు మూత పెడితే ఎందుకంటే పొంగినట్టు అవుతుంది, కలర్ అంతా వెళ్ళిపోతుంది, దాంట్లోకి పోతుంది. కాబట్టి మూత పెట్టడం అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా వచ్చింది, ఎంత చిక్కగా మంచిగా ఎట్లా మంచిగా వచ్చిందో చూడండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మంచిగా కలర్ఫుల్గా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి మస్తు టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది. గార్నిష్ కోసం ఒక ఉల్లిగడ్డ కోసుకొని మంచిగా రౌండ్గా పచ్చడి చేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ కలుపుకొని తింటే ఎంత మజా వస్తుంది అంటే చపాతీ రోటీ అన్నంలోకి మంచిగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. కానీ ఉల్లిగడ్డ ఖచ్చితంగా ఉండాలండి. మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డతో తింటే. చూడండి ఎంత మంచిగా ఉంది, గ్రీన్ కలర్ నోరు ఊరిపోతుంది చూస్తూనే. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.